Hello friends, welcome to Deepti Job Update channel. This is Divya friends LIC HFL హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటో క్లియర్‌గా అయితే చూద్దాము. అన్నీ డీటెయిల్‌గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి. సో ఎక్కడి నుంచైనా మీరైతే అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్‌కి. అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేయాలో చెప్తాను. అదేవిధంగా మన దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్‌కి వచ్చినట్లయితే మీకు 40K సబ్స్క్రైబర్స్‌కి మనం అతి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, లైక్సే మమ్మల్ని చాలా మోటివేషన్ చేస్తాయి. అదే విధంగా ఇక్కడ చూడండి వీడియోస్ రూపంలోకి వెళ్ళినట్లయితే వీడియోస్‌లో కూడా చాలా రకరకాల వీడియోస్ అయితే మన ఛానెల్‌లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటాయి. సో, ఎవరెవరికి ఏది యూజ్‌ఫుల్లో అది ఓపెన్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో మన ఛానెల్‌ని అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. వాళ్ళు కూడా తెలుసుకొని అప్లై అయితే చేసుకుంటారు. సో, ఇట్లాగా నోటిఫికేషన్స్ పెడుతున్నారు చూడండి అని చెప్పేసి రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చిన్న హెల్పు. సో, మేము కూడా మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనైతే అనిపిస్తుంది. సో, తప్పకుండా మేము కూడా మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాము. ఇప్పుడైతే వచ్చేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి సో, అప్రెంటిస్‌షిప్ అయితే వచ్చింది. సో, ముందే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ చూడండి. లేదు మాకు యూజ్‌ఫుల్ లేదంటే మీరు స్కిప్ చేసి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే లాస్ట్‌లో చెప్తే వీడియో మొత్తం విన్న తర్వాత ఇంకెందుకు ఫ్రెండ్స్, కొంతమందికి యూజ్‌ఫుల్ అయితే కాదు కదా! సో, అందుకే ముందే నేను చెప్పేస్తున్నాను. అప్రెంటైజ్ అని చెప్పేసి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళైతే వేసుకున్నారు. అప్రెంటిస్‌షిప్ ఈస్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడెడ్ టు సెలెక్టెడ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ టు హెల్ప్ దెమ్ అక్వైర్ సాఫ్ట్ స్కిల్స్, డొమైన్ నాలెడ్జ్, గెట్ రియల్ టైమ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ బికమింగ్ ఇండస్ట్రీ రెడీ. సో, వీళ్ళేం చేస్తారంటే ఈ అప్రెంటిస్‌షిప్ అనేది ఒక టైప్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెష్ క్యాండిడేట్స్‌కి. ఆళ్ళు సాఫ్ట్ స్కిల్స్‌ని గెయిన్ చేసుకుంటారు. నాలెడ్జ్ పెంచుకుంటారు. అలాగే రియల్ టైమ్‌గా వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో, వాళ్ళైతే అప్రెంటిస్‌షిప్ చేసిన తర్వాత ఏమన్నా హెచ్ఎఫ్ఎల్‌లో పొజిషన్స్ పడితే ఇస్తారే తప్ప కంపల్సరీగా చేసిన ప్రతి ఒక్కళ్ళకి అయితే జాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేయరు. ఈ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి. సో, ఏవన్నా పొజిషన్స్ పడితే మీరు అప్లై చేయొచ్చు. ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇది ఎంప్లాయ్‌మెంట్ అయితే ఏం కాదు. 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ ఎల్ఐసి నుంచి వచ్చింది. సో, నంబర్ ఆఫ్ అయితే వచ్చేసి 250 అప్రెంటైజ్‌ని అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. స్టేట్ వైస్ వేకెన్సీస్ యాస్ పర్ ద టేబుల్ ఈ ప్రకారం అయితే ఉంది. సిటీ వైస్ వేకెన్సీస్ అయితే వచ్చేసి అనెక్సర్ 1లో ఉంది. మన తెలుగు స్టేట్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. అప్రెంటైజ్ పీరియడ్ 12 మంత్స్ అయితే ఉంటుంది. అప్రెంటైజ్ అయితే స్టార్ట్ డేట్ 14థ్ జూలై 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. మంత్లీ స్టైపెండ్ 12,000 అయితే ఇస్తారు. సో, మీకు ఏజ్ అనేది 20-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్‌లో చేసినా పర్వాలేదు. సో, స్ట్రీమ్ యాస్ ఆన్ 1 జూన్ 2025 బట్ నాట్ బిఫోర్ 1 జూన్ 2021. సో, ఇక్కడ ఈ ఇయర్స్ మధ్యలో చేసిన వాళ్ళు మాత్రమే అర్హులైతే చెప్తున్నారు. ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం నాట్ హావ్ రన్నింగ్, టర్మినేటెడ్, కంప్లీటెడ్ అప్రెంటైజ్ కాంట్రాక్ట్ విత్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఇప్పుడే ఫ్రెష్‌గా చేస్తూ ఉండాలి. ఇంకెక్కడ మీరు అప్లై చేసినా దీనికి ఎలిజిబుల్ అయితే కాదు. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే క్యాండిడేట్స్ అప్లై ఆన్‌లైన్ చేసుకోవాలి. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్. ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో ఇఫ్ ఎలిజిబుల్ అండ్ అప్రెంటిస్‌షిప్ పోర్టల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో మీరు రిజిస్టర్ చేసుకొనైతే ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఫేసింగ్ ఇష్యూస్ గెట్టింగ్ దెమ్సెల్వ్స్ రిజిస్టర్డ్, దే అడ్వైజ్డ్ టు గో త్రూ ద హెల్ప్ మెన్యూ అవైలబుల్ ఆన్ ద ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో హెల్ప్ మెనూ ఉంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంది. ఎన్ఏటీఎస్ పోర్టల్ క్యాండిడేట్స్ వ్యూ అప్రెంటైజ్ అడ్వర్టైజ్‌మెంట్ ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ చూసుకొని లాగిన్ చేసుకోవాలి పోర్టల్‌లో, ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ హావ్ అప్లైడ్ టు టేక్ నోట్ ఆన్ దేర్ ఎన్రోల్‌మెంట్ ఐడీ. సో, ఎన్ఏటీఎస్ పోర్టల్‌లో ఇచ్చే ఎన్రోల్‌మెంట్ ఐడీ ఉంటుంది కదా! దాన్ని సేవ్ చేసుకోండి. ఆల్ క్యాండిడేట్స్ హావ్ అప్లైడ్ సక్సెస్‌ఫుల్లీ అండ్ అప్రెంటైజ్ ఆపర్చునిటీ. ఎన్ఏటీఎస్ విల్ రిసీవ్ ఈమెయిల్ ఫ్రమ్ బీఎఫ్ఎస్ఐ ఎస్ఎస్‌సి ఇన్వైటింగ్ టు గివ్ రిక్వైర్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి చెప్తుంది. అండ్ మీకు ట్రైనింగ్ అండ్ మేక్ పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీస్ కూడా నెక్స్ట్ స్టెప్‌కైతే తీసుకెళ్తుంది. సో, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. బేసిక్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్స్యూరెన్స్, క్వాంటిటేటివ్, రీజనింగ్, డిజిటల్ కంప్యూటర్ లిటరసీ ఇంగ్లీష్ మీద ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 60 మినిట్స్ అయితే ఉంటుంది. ప్యాటర్న్ అయితే వచ్చేసి ఆన్‌లైన్, రిమోట్, హ్మ్, ప్రొ
protected to be given by candidates from their home but in absolute privacy using their smart mobile phones with front camera. Good internet connectivity will hence be required అని చెప్తుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ రిమోట్‌గా కండక్ట్ చేస్తారు. వాళ్ళ హోమ్స్ నుంచే కండక్ట్ చేస్తారు. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫీస్ అయితే వచ్చేసి ₹944 జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి, ₹708 ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, ₹472 పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి అయితే చెప్పారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ విల్ బి ఇన్వైటెడ్ 28th జూన్ 2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ పే ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అయితే వచ్చేసి 30th జూన్ 2025 అయితే ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 3rd జూలై 2025. క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ అయితే 8th జూలై. ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 10th జూలై అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ విల్ యాక్సెప్ట్ ఆఫర్ లెటర్స్ అయితే 14th జూలై అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్‌లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మీకు పోస్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఎల్ఐసి ఆఫీసులుంటాయి కదా! సో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. సో అందులోనే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. తెలంగాణలో అయితే వచ్చేసి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 24 వేకెన్సీస్ సెలెక్ట్ అయితే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఉంటాయి కదా! బ్రాంచెస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలంగాణలోనే మీకు 24 వేకెన్సీస్ అయితే ఇస్తారు. సో స్టైపెండ్ అమౌంట్ 12,000 ప్రొవైడ్ చేస్తారు. క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా క్లియర్‌గా సిటీ వైస్‌గా ఇచ్చారు. సో ఒకసారి చూడండి. మీకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సిటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉందనుకో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5 వేకెన్సీస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో ఎక్కడైనా ఇవ్వచ్చు. విజయవాడలో 6 అయితే ఉన్నాయి. విజయవాడ 6 ఈ 6 వేకెన్సీస్ విజయవాడ ఎక్కడైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. విజయవాడ మొత్తంలో. సో అలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక్కడ అదే విధంగా కింద తెలంగాణ కింద అయితే వచ్చినట్లయితే తెలంగాణలో మెయిన్ కొన్ని లొకేషన్సే ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, వరంగల్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. మీకు మన తెలంగాణ, ఆంధ్రాలోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. అప్రెంటిస్ ట్రైన్‌కి సంబంధించిన పోస్టింగ్ కూడా మన తెలంగాణ, ఆంధ్రాలో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్‌ఐటీఎస్ పోర్టల్ ఉంది కదా! ఈ ఎన్‌ఐటీఎస్ పోర్టల్‌లో ఫస్ట్ అయితే వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌కెళ్ళండి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌కెళ్తే మీకు ఎన్‌ఐటీఎస్ పోర్టల్ యొక్క నంబర్ అయితే వస్తుంది. దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. డూ యూ హావ్ అబౌవ్ డేటా ఎన్రోల్ అంటే యెస్ అని క్లిక్ చేసుకున్నట్లయితే యెస్ అని క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఎంటర్ చేసుకొని సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకోండి. సో ఎవరైనా ఉంటే నేను ఎలా అప్లై చేయాలో కూడా ఇప్పుడు ఈ పోర్టల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్. స్టూడెంట్ రిజిస్ట్రేషన్‌లో అయితే వచ్చేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో, స్టూడెంట్ ప్రొఫైల్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్, ట్రైనింగ్ ప్రిఫరెన్సెస్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో, వీటిని ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ రావాల్సి అయితే ఉంటుంది. నేషనల్ అప్రెంటైజెస్ నుంచి అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, ఈ బ్యాంక్ డీటెయిల్స్ వరకైతే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. షిప్ అండ్ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అయితే వచ్చేసి సో, ఎన్రోల్‌మెంట్ నంబర్ ఇచ్చారు చూడండి. సో, ఈ విధంగా ఉంటుందని క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, యువర్ ప్రొఫైల్ ఈస్ వెల్కమ్ టు ఈసీఈ స్టూడెంట్ అని అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ కూడా నేనైతే క్లియర్‌గా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రొఫైల్ కూడా చూసుకోండి. నేషనల్ అప్రెంటైజ్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ అని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇచ్చారు. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చూడండి. ఫస్ట్ 6th పేజ్ నుండి చూడండి ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, ప్రొఫైల్ ఫిల్లింగ్, అప్లై ఫర్ ద అప్రెంటైజెస్ అవైలబుల్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మీకు కూడా చూపిస్తాను. సో, చూడండి పాస్‌వర్డ్ ఫ్రమ్ ది స్పేస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా! స్టూడెంట్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు రిజిస్టర్ ఎన్‌ఏటీఎస్‌లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ అయితే ఉంది. ఇది క్లిక్ చేసుకొని బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఉంది కదా! నేను ఆల్రెడీ చూపిచ్చాను. అదే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే సో, ఈజీగా ఈ పీడీఎఫ్‌ని మీరు ఉపయోగించుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్‌కి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన అప్రెంటైజ్‌కి అప్లై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.